మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు. ఈ శుక్రవారం ఈ సంవత్సరంలో మొదటిది. ఈ మొదటి శుక్రవారం రోజు ఇంటిలో పూజ చేసినప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక వస్తువును ప్రమిదిలో వేసి దీపం పెడితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ వస్తువు వేసి దీపం పెట్టడం వల్ల 4 వైపుల నుండి డబ్బు వరదలాగా దూసుకు వస్తుంది. రేపు శుక్రవారం ఈ వస్తువు వేసి దీపం పెడితే ధనానికి ధాన్యానికి లోటు రాదు. మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఈ శుక్రవారం రోజు ఇది వేసి దీపం పెడితే మీ పేదరికం దూరమైపోతుంది. కుబేరులుగా మారిపోతారు. శుక్రవారం ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజించి దీపం పెడితే ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలు తిన్న తరగని ఆస్తి లభిస్తుంది. ఇది ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారం కనుక లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా తిరగనేదే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే మనకు దేనికి లోటు రాదు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని భావిస్తారు. డబ్బుకు లోటుండకుండా చూడాలని ప్రార్థిస్తూ ఉంటారు. నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతూ ఉంటారు. తమ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని కలలు కంటూ ఉంటారు. ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తారు. ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు. డబ్బు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద పెద్ద యాగాలు పూజలు చేయనవసరం లేదు. భక్తితో ఆ తల్లిని ఆరాధిస్తే సరిపోతుంది. లక్ష్మీదేవి నివాస స్థానాలు చాలా ఉన్నాయి. అందులో దీపం కూడా ఒకటి. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధన అంటారు. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట. ముందు దీపం వెలిగించటమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపము దీపము నైవేద్యమైనా తప్పవు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనకే దేవతలందరూ ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. దీపం వెలిగించుట అంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పనైనా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది. ఇవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చును. లోకాలకు వెలుగును తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీ స్నానంగా చెప్పబడే వాటిలో దీపం ఒకటి. మరి ఎంతో పవిత్రంగా భావించే దీపంలో రేపు శుక్రవారం ఏం వేసి దీపం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు లక్ష్మీ నారాయణులలో ఎవరు గొప్పవారో తెలిపే కథను విందాం. ఈ కథ వినటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణ అని కామెంట్ చేయండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి
ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజురోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా? మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్ అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అలో అవరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? మీ భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తారో
భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించాలి. మీ ఇంటిలో లక్ష్మీ నారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించాలి. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకుండా లక్ష్మీ నారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చేయండి. లక్ష్మీ నారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని మీ వద్దకు పంపిస్తాడు. ఇక ఈ శుక్రవారం రోజు మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా ఊడ్చుకుని ఇంటి ముందు ముగ్గు వేసి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని తలకు స్నానం చేయండి. ఉతికిన బట్టలను ధరించి లక్ష్మీదేవి పూజకు కావలసినవి రెడీ చేసుకోండి. శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేవారు ఈ రోజున మాంసాహారం తినకూడదు. నిష్టగా ఉండాలి. ఉదయం సాయంత్రం దీపం పెడితే మరీ మంచిది. ఈ శుక్రవారం రోజు మీకు కుదిరితే తామరాకుపై దీపం పెట్టండి. లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది. తామరాకుపై శుక్రవారం దీపం పెడితే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం చెందుతుంది. తామరాకు లేకపోతే తమలపాకును ప్రమిదల కింద పెట్టండి. శుక్రవారం ప్రమిదలో దీపారాధన చేస్తే మంచిది. ఆకుపై ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని వేయాలి. ఒక శుక్రవారమైనా ఇలా ఇంటిలో ఆవు నెయ్యితో దీపం పెడితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, మంచి జరుగుతుంది. అందులో 2 వత్తులను విడివిడిగా వేయాలి. దీపం వెలిగించక ముందే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువును ఆ ప్రమిదలో వేయాలి. అది ఏమిటి అంటే రూపాయి కాయిన్. లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం. రూపాయి కాయినే లక్ష్మీదేవి స్వరూపం. శుక్రవారం రోజు దీపం వెలిగించే ముందు ఈ రూపాయి కాయిన్ తీసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ను ఆ ప్రమిదలో వేయండి. ఏకవత్తితో దీపం వెలిగించి ధూపం చూపించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. శుక్రవారం రోజు ఇంటిలో ఎక్కువగా ధూపం వేస్తే మంచిది అని పండితులు చెప్తూ ఉన్నారు. రూపాయి కాయిన్ దీపంలో వేయటం వల్ల మీ ధనానికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన పెరుగుతుంది. ఇంటిలో కూడా డబ్బు నిల్వ ఉంటుంది. రూపాయి కాయిన్ లేనిదే లక్ష్మీదేవి పూజ పూర్తి అవ్వదు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు రూపాయి కాయిన్ ఉంచాలి. రూపాయి కాయిన్కు మన హిందూ ధర్మాలలో చాలా విశిష్టత ఉంది. మనం దేవుడి హుండీలో ఎంత పెద్ద డబ్బు వేసినా రూపాయి లేకపోతే ఆ డబ్బు అసంపూర్ణంగా అనిపిస్తుంది. 11 రూపాయలు, 101 రూపాయి ఇలా హుండీలో వేస్తారు. రూపాయికి ఉన్న విలువ చాలా గొప్పది. రూపాయి కదా అని తక్కువ అంచనా వేయకండి. కొన్నిసార్లు మన జీవితం మారడానికి రూపాయి కాయిన్ కూడా కారణమవుతుంది. లక్ష్మీదేవికి కాయిన్స్ అంటే చాలా ఇష్టం. బంగారము, వెండి, ఇత్తడి కాయిన్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇవి అందరి ఇళ్లల్లో ఉండవు. రూపాయి కాయిన్స్ అందరి ఇళ్లల్లో ఉంటాయి. శుక్రవారం లక్ష్మీదేవికి రూపాయి కాయిన్ను సమర్పిస్తే మంచిది. మీ పూజ గదిలో తప్పకుండా కొన్ని చిల్లర కాయిన్స్ను పెట్టుకోండి. ఇక దీపంలో వేసిన కాయిన్ విషయానికి వస్తే ఆ కాయిన్ని దీపం కొండెక్కాక తీసి శుభ్రంగా తుడిచి బీరువాలో దాచుకోవచ్చు. లేదా గుడి దగ్గర బిచ్చగాళ్లకు ఇచ్చేయండి. రూపాయి దానం చేయటం వల్ల మీపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కాయిన్ వేసి దీపం వెలిగిస్తే మీ ఇంటిలో 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇలా మీరు 3 లేదా 11 లేదా 21 శుక్రవారాలు చేస్తే మంచిది. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. ఎవరు చేసినా మంచి రిజల్ట్ వస్తుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. నమ్మకంతో చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.